కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తి అయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మేము నెంబర్ 1 ఏ క్లాస్ అసలు తిరుగులేదు. అదే జగన్ గారు వచ్చి పాటికి అడక్కదేం కావాలి మేము. అందుకే ప్రజలు అసలు నెంబర్ 1 ఉంది మాకు. సో ప్రజలు కూడా మంచి చేస్తారని బాబుకి అధికారం ఇచ్చారు. ఉంది మాకైతే మా తిరువూరు నియోజకవర్గం అసలు నెంబర్ 1 ఉంది. 10 నెలల మీద మీ అభిప్రాయం ఏం చెప్తారు? బాగుంది. అసలు చెప్పడానికి ఏమీ లేదు. ఏ క్లాసు తిరువూరు అంటే కొలికిపూడి కదా ఎమ్మెల్యే కొలికిపూడి. టీడీపీలో పొత్తులో ఆయన గెలిచినట్టు. సో 10 నెలలు అయితే మీకు నచ్చిందంట. మాకు బాగుంది. ఓకే జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్కి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఏ విధంగా? కోతి కొబ్బరికాయ దొరికినట్టు చేసిండు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అలా చేయడు. ఆయన చేయలేదు కాబట్టి సీనియర్ జూనియర్. మరి జగన్ కన్నా ఎక్కువ సంక్షేమం చేస్తామని చెప్పారు. చేస్తారు. కంగారు ఏముంది? ఇంకా 2 నెలలు టైం ఉందండి. ఆయన ఎక్కంగానే చేసిండు. ఏమన్నా ఏం చేయలేదుగా. చేస్తారు. మే నెలలోనే జూన్లో ఇస్తారు. బడి పిల్లలు కాలేజీ పిల్లలకి వీటన్నిటికీ వస్తాయి మళ్ళీ డబ్బులు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అయిద్ది 100కి 99 అంతే. నాకు 1983 నుంచి వస్తాను నేను. నమ్మకం నెంబర్ 1. పవన్ కళ్యాణ్ పనితీరు బాగానే ఉంది. నెంబర్ 1 పవన్ కళ్యాణ్ మగోడు అనిపించిండు హైదరాబాద్ నుంచి వచ్చి. చంద్రబాబు జైల్లో ఉంటే కావాలని వచ్చిండు. అప్పుడు గెలిచిన తర్వాత బాగానే ఉంది. ఒక్క మాటలో బాబాయ్ ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు ఎవడూ పెట్టలేదు. వాళ్ళు పెట్టారు మా మీద. పల్లెటూరులో కూడా కేసులు పెట్టారు. ఏదన్నా మాట్లాడితే ఎవడి మీద పెట్టలా. ఇప్పుడు కొడాల నాని పెడితే ఎప్పుడో పోయేవాడు జైల్లోకి. ఎందుకంటే ఆ బాగలేదు పరిస్థితి అని కొడాల నాని మీద వంశీని పెట్టారు. వంశీ ఏం చేసిండు? చకచకాలు చేసి తిట్టిండు. కొడాల నాని తిట్టినా కానీ పెట్టలా. ఇప్పటికి ఎవడు గొప్ప? చంద్రబాబు గొప్ప. ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? నెంబర్ 1 ఉందని చెప్తానుగా. పవన్ కళ్యాణ్ ఉన్నారు కూటమిలో. ఆయన ఉంది పాపం. ఈ పద్యాన్ని చూస్తున్నాడు చేస్తున్నాడు. అక్కడ డెవలప్ చేస్తున్నాడు. పిఠాపురం గురించి పక్కన పెడితే మొత్తం రాష్ట్రానికి ఆయన మంత్రి, డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. సో మీరు చెప్పిన రోడ్లు కూడా ఆయన మంత్రి శాఖ కింద సాయి లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్రం డబ్బులు ఇచ్చేది ఆయనగా. ఆయనే కదా. ఆయన చెప్తే ఈయన వాడుతున్నాడు. మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటి బాబాయ్? అమరావతి కూడా ఆగిపోతారు. ఈ దెబ్బసీన్లు అయిపోతాయంట. ఈ 2 అయిపోతాయంట. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారంటే అంతవరకు మనం ఏం చూసి అట్ట మనం తెలియదు. మన చూసేదే ఉంది. వాళ్ళగా ఎన్నెన్నో ఉంటాయి. ఆడి ఉండవు ఇవి ఉండవు ఆడి మీద పెడుతున్నారు. మనకి వాళ్ళకి ఏమి ఉండదు. పెడుతున్నారు వీళ్ళు. ఆడు ఉండగా పెట్టి ఆడి పెట్టాడుగా. మాట్లాడితే అదే అన్నాడుగా. బుక్ అంటున్నాడుగా. ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? పర్వాలా. ఇప్పుడు ఈ రోడ్లు పోసేప్పటికీ అందరికీ సుఖంగా ఉంది కదా. అది అంతే.